belly workout స్టార్ట్ చేద్దాము. రెగ్యులర్ చేసే ప్రాక్టీసెస్ ని కొంచెం స్లోగా కనుక పొట్టని స్క్వీజ్ చేస్తూ చేయగలిగితే belly workouts చాలా బాగా అవుతాయి. ఓకే, లెట్స్ కమ్ ఫర్ ద belly workouts ప్రాక్టీస్. టోస్ క్యాచ్ చేయండి. బ్రీతింగ్ ని ఇంక్లూడ్ చేసి ఈ బ్రీతింగ్ తోటి ప్రాక్టీస్ చేయండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. పొట్ట మీద బాగా స్ట్రెచ్ తెలుస్తూ చేయాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. గుడ్. మెల్లగా పర్వతాసనం చేద్దాం. కమ్ ఆన్. ఎంత వీలైతే అంత నీస్ ని టైట్ చేసుకోవాలి. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్. అప్పర్ బాడీని స్లోగా డౌన్ చేసుకోవాలి. స్లోగా రైట్ నీని లెఫ్ట్ ఎల్బో వరకు రిలీజ్. లెఫ్ట్ నీ టువర్డ్స్ రైట్ ఎల్బో. రైట్ పొట్ట స్క్వీజ్ చేస్తూ స్లోగా చేయాలి. లెఫ్ట్, రైట్, left, right, left, right, left. స్లోగా ప్లాన్. దెన్ ఒక్కసారి నీస్ డౌన్ చేసుకుని హెడ్ డౌన్, రిలాక్స్. Deep breathing and deep breathing. ఇప్పుడు రైట్ నీకి రైట్ ఎల్బో టచ్ చేస్తా. ఇప్పుడు రైట్ నీకి లెఫ్ట్ ఎల్బోకి టచ్ చేస్తా. కమ్ ఆన్, కమ్ టు పర్వతాసన. 1 2 3 4 5 6 7 8 9 10. Again, పర్వతాసనాలు కొద్దిసేపు మెయింటైన్ చేద్దాం. Tighten your knee joints. Deep breathing. Breathe out. Then slowly down the knees. Again, Shashankasana, down the elbows. Just relax. Now, inhale, Sarvasana. Exhale, Shashankasana. Elbow bend చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. Inhale, Sarvasana. Exhale, Shashankasana. Inhale, Sarvasana. Exhale, Shashankasana. Inhale, Sarvasana. Exhale, Shashankasana. Inhale, Sarvasana, maintain. Look up, just observe the breath. Feel the stretch in the lower abdomen to abdomen. Complete lower abdomen దగ్గర నుంచి మనకు కంప్లీట్ అబ్డోమెన్ స్ట్రెచ్ తెలుస్తూ ఉంటుంది. డీప్ బ్రీతింగ్స్ తోటి, రిలాక్సింగ్ పోస్చర్స్ తోటి we can reduce our deep breathing. Now, slowly twist towards right, left, right, left. Slowly center. Again, Shashankasana. Now again, come to Pardakasana. Right leg outside. Deep breathing, look up.
Release. Left leg outside, deep breathing. Down. Right leg. Deep breathing. Breathe out, back. Left. Deep breathing. Breathe out, back. Slowly. Again, Shashankasana. Now, come to Vajrasana. Twist the body. Squeeze your abdomen. Twist. Maintain. 2, 4, 6, 8, 10. Release opposite. 2, 4, 6, 8, 10. Inhale, center. Keep the arms on the lower back. Inhale. Knees madhyalo. Just half feet distance తీసుకోండి. Backward. Inhale back. Exhale down. Inhale back. Exhale down. Inhale back. Exhale down. Inhale back. Exhale down. Now, hold the position. Inhale back. Just observe the breath. Feel the stretch. Exhale down. Again, twist, maintain. 2, just relax. Observe the twist. Feel the stretch. Release. Twist left. 2, 4, 6, 8. Inhale, center. Then lie your stomach. Fold the legs. Open the hands. Speed touch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Slowly down. Fold the legs. Inhale up. Exhale down. Inhale up. Exhale down. Inhale up. Exhale down. Again, open your hands. Speed touch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Slowly down. Pull the legs. Inhale up. Exhale down. Inhale up. Exhale down. Release. Just lift your knee. Relax in Balasana. Release. Opposite side. Release. Come to Sarpasana. Shashankasana. Then Vajrasana. పొట్ట తగ్గాలి అంటే జస్ట్ మనకి ప్రాక్టీస్ ఒకటే సరిపోదు. ప్రాక్టీస్ తో పాటుగా భోజనం చేసిన తర్వాత ఖచ్చితంగా వజ్రాసనాలో కూర్చో. ఇప్పుడు మనం కూర్చొని ఎలా అయితే ప్రాక్టీస్ చేశామో అలాగా వజ్రాసనాలో కూర్చోవాలి. ఎంతసేపు కూర్చోవచ్చు? రెగ్యులర్ ప్రాక్టీషనర్స్ అయితే మనం 5 minutes వరకు కూర్చోవచ్చు. లేదు
బిగినర్స్ అయితే కూర్చున్న తర్వాత ఇక్కడ హీల్స్ కింద పెయిన్స్ వస్తూ ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక 30 సెకండ్స్ అలా కూర్చొని తర్వాత లీవ్ అవ్వచ్చు. అంటే మీన్స్ మెల్లమెల్లగా లెగ్స్ ని సైడ్ తీసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. ఇలా వజ్రాసనాలు కూర్చున్నాం కదా. ఎస్, కంపల్సరీ హోల్డ్ చేసిన తర్వాత కూర్చుంటే మనకు పొట్ట అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. చూడండి, హీల్స్, డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. ఇలా మనం రెగ్యులర్ ప్రాక్టీషనర్స్ అయితే చక్కగా అసలు బెడ్షీట్ కూడా ఏం అవసరం లేదు, మనం నేల మీదే కూర్చోగలుగుతాం, లేదంటే మ్యాట్ మీద కూర్చోగలుగుతాం. ఎస్, తర్వాత స్లోగా లెగ్స్ ని ఫ్రీ చేసేసుకొని షేక్ చేసేసుకొని నార్మల్ పొజిషన్ వచ్చేసేయచ్చు. డైలీ ఆఫ్టర్ ద ఫుడ్ 3 పూట్ల ఎప్పుడు మనం ఫుడ్ తీసుకుంటే అప్పుడు చక్కగా 3 పూట్ల వజ్రాసనాలు కూర్చొని ఆసన వేసాము అంటే పొట్ట పెరగకుండా ఉంటుంది, పొట్ట రాకుండా ఉంటుంది, డైజెషన్ బాగా అవుతుంది, ఫ్యాట్ అనేది స్టోర్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ఒక్క ఆసనాతోనే నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ని మనం గెయిన్ చేయొచ్చు.